శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అండి. ఛాయాదేవి అని ఒక ఆవిడ ఉన్నారు, నాకు తెలుసు. ఆవిడ మెయిల్ చేశారు. ఆవిడ అప్పుడప్పుడు ఏవో సమస్యలు చెప్తూ ఉంటారులేండి మెయిల్ ద్వారా. అయితే ఎంత దేవునికి మొక్కుకున్నా ఏం చేసినా పనులు ఏమీ అవడం లేదు. అబ్బాయి ఉద్యోగం గురించి బెంగ, అమ్మాయి పెళ్లి గురించి బెంగ అలా అన్నారు. కొన్ని పనులు మన చేతిలో ఉండవండి, మనం ఎంత మానవ ప్రయత్నం చేసినా అవ్వవు. అయితే ఆవిడకి చెప్పాను, కానీ మామూలుగా మీకు చెప్తున్నాను. నేను ఛాయ అన్న పేరు కూడా అది మామూలుగా చెప్తున్నా, ప్రత్యేకించి పేరు చెప్పడం ఎందుకని. ఆవిడకి మెయిల్ ద్వారా సమాధానం ఇవ్వడం అయిపోయింది, కానీ చెప్తున్నాను ఎందుకంటే అలాంటి సమస్యలు చాలామంది 90% కాకపోయినా 75% మందికి ఉంటాయి. అలా ఎందుకంటే మన చేతిలో ఉండవు అవి. మనం చేద్దామనుకుంటే మన చేతిలో ఉండే పనులు కాదవి. భగవంతుడే మనం శరణాగతి కోరాలి ఎప్పుడు. పైగా ఇవాళ శనివారం అండి. శనివారం రోజు మన మనసులో ఏదైనా కోరిక తలుచుకుని ఒక కొత్త కర్చీఫ్ కానీ ఏదైనా కొత్త బట్టది, తెల్ల వస్త్రం కానీ అంగవస్త్రం లాంటివి ఉంటుంది, ఇంతది క్లాత్ తీసుకుని దానికి కొంచెం పసుపు రాసి ఒక 11 రూపాయలు ముడుపు కట్టేయండి. అలా ప్రతి శనివారం చెయ్యండి. చేస్తే తప్పకుండా మీ పని అవుతుంది. అయిన తర్వాత తిరుపతి అలా అని చెప్పి నేను చెప్పను. మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అంటే పెద్ద మొక్కేస్తే ఒకసారి వెళ్ళగా కుదురుతుంది, కుదరకపోతుంది, అందుకు చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ డబ్బు అన్నదానానికి కానీ ఏదైనా స్వామివారి కైంకర్యానికి, ఎక్కువ అన్నదానానికి ఇచ్చేస్తే ఆ డబ్బుని చాలా గుళ్ళలో ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు కదా, ఆ అన్నదానం నిమిత్తం కట్టేస్తే మరి కాస్త డబ్బు వేసి మీరు కట్టిందే కాకుండా ఇంకొంచెం వేసి తప్పకుండా తొందరలో ఫలితం లభిస్తుందండి. ఇది తథ్యం. తర్వాత విఘ్నేశ్వరుడికి ఎప్పుడు ప్రతి బుధవారం కనీసం 21, కనీసం ఒక 11 ఉండ్రాళ్ళైనా చేస్తానని దండం పెట్టుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్ళడం, కార్యసిద్ధి జరుగుతుందండి తప్పకుండా. ఎవరైనా నాకైనా ఒక్కొక్కసారి కొన్ని పనులు అవ్వకపోవచ్చు. విఘ్నేశ్వరునికి తలుచుకుంటాను, శనివారం వెంకటేశ్వర స్వామిని ఈ రకంగా చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే అందరూ కూడా మీకు ఎవరికైనా ఏ పనులైనా అవ్వపోయినా చేసినా ఇలా చెయ్యండి. తప్పకుండా అంతా మంచే జరుగుతుంది, శుభమే జరుగుతుంది. అంటే మీకు ఎవరికైనా తెలిసి ఉండదు, మీ పెద్దవాళ్ళు చెప్పి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. ఒకవేళ ఎవరికైనా అంత ఒక్కొక్కసారి మనకు తెలిసిన ఆలోచనే ఆ టైంకి మనకు తట్టదు. ఎవరైనా చెప్తే అవును కదా అని అనిపిస్తుంది. అందుకోసం చెప్పడం జరిగింది. ఏదో నాకే తెలుసు అనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. నన్ను అడిగిన వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్పాను. ఇదే సందర్భంలో మన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియపరుస్తున్నాను. ఒక కొత్త క్లాత్కి పసుపు రాసి 11 రూపాయలు ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామి తలుచుకుని ఒక చోట ఒక బాక్స్ లాంటిది, కొత్త బాక్స్ లాంటిది పెట్టుకుని అందులో పెట్టేయండి. ఎవరు దేవుడి మందిరంలోనే పెట్టేసుకోండి, అక్కడైతే ఎవరు ఏం ముట్టుకోరు కదా. మళ్ళీ శనివారం మళ్ళీ 11 రూపాయలు కట్టండి అందులో. అలా మళ్ళీ శనివారం మీ పని అయిపోగానే ఆ డబ్బుకి మరి కాస్త వేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళో హుండీలో వేయడమో, అన్నదానానికి కడితే మరీ మంచిది, వేయడమో చెయ్యండి. అది సంగతి అండి. ఇది ఈరోజు నేను చెప్పే విషయం. ఎంతకన్నా ఏమీ లేదు. అది మళ్ళీ పాటల రూపంలోనూ కలుస్తాను. ఉంటాను మరి. మీ అభిప్రాయం కూడా తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందాం. మీ స్నేహితురాలు విజయ పన్నాల.